తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడ్డాయి. అన్ని పార్టీలు ప్రచారం హోరెత్తుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ చేయాలని హస్తం పార్టీ కుస్తీ పడుతుంటే సీట్ల సంఖ్య పెంచుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చెందిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని పునర్వైభవం కోసం గట్టి వ్యూహాలు రచిస్తోంది. బస్సు యాత్రలతో గులాబీ బాస్ ఇప్పటికే ప్రజల్లోకి ప్రచారం హోరెత్తుతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీని ఒక అంశం తెగ టెన్షన్ పెడుతోందట. ఎన్నికలు జరిగిన ప్రతిసారి గులాబీ దళంలో ఇదే గుబులు కనిపిస్తుందట. ఏంటా గుబులు, ఎందుకా టెన్షన్? లెట్స్ వాచ్. ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలు ఎంత ముఖ్యమో వారి పార్టీ బలం, బలగం, సింబల్ కూడా అంతే ముఖ్యం. ఓటరు ఒక పార్టీకి ఓటు వేయాలనుకున్నా ఓటు అదే పార్టీ గుర్తును పోలిన మరో పార్టీకి వేస్తే ఫలితాలు తారుమారే. అందుకే అన్ని పార్టీలు తమ గుర్తుల విషయంలో ఖచ్చితంగా ఉంటారు. రాజకీయ పార్టీలు బలమైన గుర్తుల కోసం ఈసీని కోరుతుంటాయి. అయినప్పటికీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈ గుర్తుల గోల కనిపిస్తూనే ఉంటుంది. అచ్చం అదే ఇప్పుడు జాతీయ, ప్రాంతీయ పార్టీలను టెన్షన్ పెడుతోంది. తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు కొన్ని పార్టీలకు గుబులు పుట్టిస్తున్నాయట. కాంగ్రెస్ హస్తం గుర్తుకు, బీజేపీ కమలం గుర్తుకు పెద్దగా ఇబ్బంది లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులు ఆ పార్టీకి గుబులు పుట్టిస్తున్నాయట. గతంలో పలుమార్లు కారు పార్టీ నేతలకు అలాంటి గుర్తుల వల్లే ఓడిన అనుభవాలు ఉన్నాయట. గత ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ కారు గుర్తును పోలిన గుర్తులతో పార్టీ నేతలు ఓటమి చవిచూడాల్సి వచ్చిందట. గత ఎన్నికలే కాదు, ఇలా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆ గుర్తులపై కోర్టుకు వెళ్లే పరిస్థితి వస్తోందట. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు, పార్టీలకు గుర్తులు చాలా కీలకం. ఆ గుర్తులను చూసే ప్రజలు ఓట్లు వేస్తుంటారు. అయితే ఒకే రకమైన గుర్తులు ఉంటే మాత్రం చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ముఖ్యంగా వృద్ధులకు ఇబ్బంది కలుగుతుంది. తాము వేయాల్సిన పార్టీకి బదులు తికమకకు గురై వేరొక పార్టీకి వేసే ప్రమాదం కూడా ఉంది. బీఆర్ఎస్లో ఇప్పుడు ఇదే టెన్షన్ కనిపిస్తోందట. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తులు చాలా ఉన్నాయట. వాటిలో రోడ్ రోలర్, చపాతీ మేకర్ లాంటివి అచ్చం కారులాగే కనిపిస్తున్నాయట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కలవరపాటుకు గురిచేసిన ఈ గుర్తులు మరోసారి పార్లమెంటు ఎన్నికల్లోనూ గులాబీ అభ్యర్థులను భయపెడుతున్నాయి. సికింద్రాబాద్లో యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్కు రోడ్డు రోలర్ గుర్తును కేటాయించారు. ఈవీఎం మిషన్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కారు గుర్తు 4వ స్థానంలో ఉండగా రోడ్డు రోలర్ గుర్తు 5వ స్థానంలో ఉంది. కారును పోలిన గుర్తులు ఒకే చోట ఉండటంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఓ స్వతంత్ర అభ్యర్థికి చపాతీ మేకర్ గుర్తును కేటాయించారు. అది కూడా కారు గుర్తును పోలి ఉండటంతో బీఆర్ఎస్ అభ్యర్థికి టెన్షన్ మొదలైందట. గతంలో 2019 లోక్సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ప్రస్తుత బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నకరేకల్, తాండూర్ లాంటి స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు ట్రక్కు, రోడ్ రోలర్, చపాతీ రోలర్ లాంటి గుర్తులు రావడంతో వారు స్వల్ప ఓట్ల తేడాలతో ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను కలిసి అలాంటి గుర్తులు కేటాయించొద్దని కోరినా ఫలితం లేకుండా పోతోందట. అయితే కారును పోలిన గుర్తులను రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే న్యాయస్థానం తిరస్కరించింది. ఫ్రీ సింబల్స్ని తొలగించలేమని స్పష్టం చేసింది. దీంతో సుప్రీంకోర్టు నిర్ణయంతో గులాబీ దళంలో ఎప్పటిలాగే ఈసారి కూడా గుర్తు గుబులు మొదలైంది. మరి పార్లమెంటు ఎన్నికల్లో కారును పోలిన గుర్తు ఎవరికి నష్టం కలిగిస్తుంది, ఎవరిని గట్టెక్కిస్తుందో చూడాలి.